హాయ్ అండి అందరికీ. రైస్ రవ్వతో ఉప్మా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక స్పూన్ పెసరపప్పు నానబెట్టుకోవాలండి. తర్వాత ఉప్మాలోకి కావాల్సిన పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పొయ్యి మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని కొద్దిగా ఇందాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలండి. ఏంది చీకటిగా ఉంది, అసలు వెళ్తురే లేదు, ఏంటి వీడియో ఇలా తీసారని అనుకుంటున్నారండి. మా ఇంట్లో పవర్ పోయిందండి, కానీ నాకు టైం అయిపోతుంది, వేరే ఆప్షన్ లేక తీసానండి. కానీ ఇది ఎలాగైనా మీకు అందరికీ చూపించాలని ఒక ఉద్దేశంతో వీడియో తీసానండి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం, సోదిక్కుపోయిపోతుంది. ముందుగా పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి, అది కూడా అందులోకి వేసేసుకోవాలి. ఇందాక పచ్చిమిర్చి ఆయిల్ అన్నీ వేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు తీసుకున్నానండి నేను రైస్ రవ్వ, 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. తర్వాత ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇందాక కొద్దిగా వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేసుకోండి. తర్వాత సరిపోయిందిలో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొద్దిగా ఎక్కువ అయింది, అందువల్ల మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఒక కప్పుకి నేను కప్పుని బాగా తీసుకున్నాను, ఎందుకంటే వాటర్ యాడ్ చేసాను కదా, మళ్ళీ గట్టిగా అయిపోతుందని నేను అందుకని మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. రవ్వ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. కప్పు బాగా తీసుకున్నాను నేను, అందుకని వాటర్ కూడా 2 కప్పులన్నర పోసుకున్నాను. మీలో ఎంతమంది రైస్ రవ్వతో ఇలా ట్రై చేస్తారో ఒక్కసారి చెప్పండి, కామెంట్ చెప్పండి. రైస్ రవ్వ అసలు ఏంటి, ఎలా చేస్తారని ఎవరికైనా తెలుసా అండి? ఎందుకంటే మా సైడ్ తెలియదు. ఇక్కడ తెలంగాణలో చాలా చేస్తారు, ఆంధ్ర సైడు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి, మా రాయలసీమ వాళ్ళకి తెలీదు, అందుకని అడుగుతున్నాను. మీలో ఎంతమందికి తెలుసో ఒకసారి చెప్పండి. తర్వాత వాటర్ వేడి ఎక్కాక కొద్దిగా ఉడుకుతుంది కదండి, అప్పుడు రవ్వ వేసుకొని కలుపుకోవడం అండి. ఇది ఏం గడ్డలు కట్టదండి, నిదానంగానే కలుపుకోవచ్చు. మొత్తం ఒకటిసారి పోసుకుని అయినా కలుపుకోవచ్చు. ఇది మనకి అయ్యిందని ఎలా తెలుస్తుందంటే, చెయ్యి వేలు ఫింగర్ ఉంటుంది కదండి, అది మన చేతికి అంటుతుందో లేదో అంటింది అనుకోండి అది అవ్వనట్టు, అంటలేదనుకోండి అయినట్టు అండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. మీరు ఎంతమంది ట్రై చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఎంతో టేస్టీకరమైన 15 మినిట్స్లో రైస్ రవ్వతో ఉప్మా చేసేసుకోవచ్చు అండి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు సడన్గా వచ్చినా కూడా చాలా తొందరగా ప్రిపరేషన్ అయిపోతుందండి. చూడండి, నాకు కింద అడుగంటుతుందని నేను కిందకి పెట్టుకుని కలుపుకుంటున్నానండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీలో ఎంతమంది ట్రై చేశారో ఒకసారి లైక్ చేయండి. మా ఇంట్లో అయితే పవర్ లేదండి, సారీ ఏమనుకోకండి. పవర్ లేనప్పుడు ఎందుకమ్మా వీడియో తీసుకోవడం, నీ ఓవర్ యాక్షన్ కాకపోతే అని అనుకుంటున్నాను. కానీ వీడియో తీసే వాళ్ళకే తెలుస్తాను ఒక యూట్యూబ్ కష్టాలు, అది నాకు తెలుసు, అందుకనే చేశాను. సారీ అండి, థ్యాంక్ యూ.